ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో మంచులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. నిన్న హిమపాతం తొలగిస్తున్న కార్మికులపై మంచు చర్యలు విరిగిపడ్డాయి. 55 మంది వాటి కింద చిక్కుకుపోయారు. బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో చమోలి జిల్లాలోని మనా గ్రామం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పైనుంచి మంచు పిల్లలు వారిపై పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సహాయక బృందాలు 33 మందిని రక్షించగలిగాయి. మిగిలిన 22 మంది కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను తొలగిస్తున్నారు సిబ్బంది. మంచులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 24 గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో 14 మంది కార్మికులను రక్షించారు ఇండియన్ ఆర్మీ. 3కి తీవ్ర గాయాలవడంతో వారిని హెలికాప్టర్లో జోషిమత్ ఆసుపత్రికి తరలించారు. వీలైనంత త్వరగా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు చమోలి డీఎం సందీప్ తివారీ. लोगों के रेस्क्यू अभियान को चलाया जा रहा है और हमारा प्रयास है जल्दी से जल्दी सभी जो फंसे हुए श्रमिक हैं सभी जल्दी से जल्दी बाहर निकलें, सभी को सकुशल बाहर निकाला जाए। उसके लिए हर संभव प्रयास चल रहे हैं। आदरणीय प्रधानमंत्री जी ने भी अभी दूरभाष पर सारी जानकारी ली है और हर संभव सहायता का उन्होंने आश्वासन भी दिया है और पूरे प्रदेश भर के अंदर अन्य जगह पर बारिश के बाद इस बर्फबारी के बाद क्या स्थिति है उसके बारे में भी उन्होंने जानकारी ली और केंद्र सरकार और आदरणीय प्रधानमंत्री जी का कार्यालय लगातार यहाँ संपर्क में है। हम हर संभव कोशिश कर रहे हैं कि जल्दी से जल्दी सभी को बाहर निकाला जाए। अब अभी 14 लोग और मिले हैं और सभी सकुशल बताए जा रहे हैं, तो जल्दी जो बचे हुए लोग हैं उनको भी जल्दी निकाल लिया जाएगा। మంచులో చిక్కుకున్న కార్మికులను వీలైనంత త్వరగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. మంచు చర్యలు కూలిన ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారన్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. చమోలి జిల్లా మనాలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తరలించడానికి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో వర్షం హిమపాతం గురించి మోదీకి వివరించామని చెప్పారు పుష్కర్ సింగ్ ధామీ. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని మోదీ చెప్పారన్నారు ఉత్తరాఖండ్ సీఎం. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో మంచులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. నిన్న హిమపాతం తొలగిస్తున్న కార్మికులపై మంచు చర్యలు విరిగిపడ్డాయి. 55 మంది వాటి కింద చిక్కుకుపోయారు. బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో చమోలి జిల్లాలోని మనా గ్రామం దగ్గర ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా పైనుంచి మంచు పిల్లలు వారిపై పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సహాయక బృందాలు 33 మందిని రక్షించగలిగాయి. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను తొలగిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. भैया लगना वहाँ से करोना 4 बंदे और सब और चाहिए रेस्क्यू भी और स्ट्रेचर
మంచులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 24 గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో 14 మంది కార్మికులను రక్షించారు ఇండియన్ ఆర్మీ. ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో వారిని హెలికాప్టర్లో జోషిమత్ ఆసుపత్రికి తరలించారు. వీలైనంత త్వరగా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు చమోలి డీఎం సందీప్ తివారీ. कल रेस्क्यू ऑपरेशन वहाँ आईटीबीपी आर्मी और बीआरओ की ज्वाइंट टीम ने किया था. उसमें 33 लोग हमें मिल गए थे सकुशल 55 में से, और 3 जो क्रिटिकली इंजर्ड थे आईटीबीपी माणा हॉस्पिटल में इलाज चल रहा था. तो आज आर्मी हॉस्पिटल हेली के माध्यम से उनको जोशीमठ लाया गया है और अब उनका उपचार जोशीमठ आर्मी हॉस्पिटल में चल रहा है. अभी तीनों की कंडीशन स्टेबल बताई जा रही है और फिलहाल एनडीआरएफ की टीम भी यहाँ उपलब्ध है. हमारे पास 28 लोग हैं एनडीआरएफ के, और कुछ टीमें हमारी गोविंद घाट और हनुमान चट्टी के पास हैं. तो मौसम जिस तरह से अभी खुला है, आशा है कि और जो हेल्प सेंटर की तरफ से हमें आ रही है. और మంచులో చిక్కుకున్న కార్మికులను వీలైనంత త్వరగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. మంచు చర్యలు కూలిన ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారన్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. చమోలి జిల్లా మనాలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తరలించడానికి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో వర్షం, హిమపాతం గురించి మోదీకి వివరించామని చెప్పారు పుష్కర్ సింగ్ ధామీ. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని విధాల సాయం అందిస్తామని మోదీ చెప్పారన్నారు ఉత్తరాఖండ్ సీఎం.